ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణము మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి యొక్క ఆదేశాల అనుసారము మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా రాబోయే సెప్టెంబర్ 12వ తేదీ శనివారము మనము కోర్టు ప్రాంగణంలో నేషనల్ లోక్ అదాలత్ జరపడం జరుగుతుంది. కక్షిదారులందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలనేసి అందరూ వచ్చి వారి యొక్క సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇందుకు గాను మేము ముందుగానే ప్రీ లోక్ అదాలత్ బెంచ్లు 3 బెంచ్ల్ని కాన్స్టిట్యూట్ చేశాము. బెంచ్ల్ని ఏర్పాటు చేశాము. న్యాయవాదులు, న్యాయమూర్తులతో కలిపి మీ యొక్క సమస్యలను ముందే కూడా వచ్చి మీరు మాకు తెలియజేస్తే మేము వాటిని మీడియేషన్ చేసి మీడియేటర్స్ ద్వారా కానీ లేకపోతే న్యాయమూర్తులే కూడా మీకు సలహా ఇచ్చి ఏ విధంగా రాజీపరచుకోవాలో, లీగల్గా ఏ విధంగా మీరు రాజీపరచుకుంటే అది మీకు మంచిగా ఉంటుందో మీకు తెలియజేస్తారు. అదేవిధంగా ఏ రోజుకు ఆ రోజు కూడా ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి బెంచ్ల్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దీంట్లో ముఖ్యంగా కుటుంబ కలహాలు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, చెక్ బౌన్స్ కేసులు మరియు సివిల్ క్రిమినల్ దావాలు ఇలాంటివన్నీ కూడా రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఈ లోక్ అదాలత్లో మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. ప్రతి నెల కూడా చేస్తున్నాము. ప్రతిరోజు కూడా లోక్ అదాలత్ అనేది ఉంటున్నది. కానీ ఈ స్పెషల్ లోక్ అదాలత్ అనేది 3వ నేషనల్ లోక్ అదాలత్ అనేది ఈసారి మనం సెప్టెంబర్ 12వ తేదీ కోర్టు ప్రాంగణంలో చేసుకుంటున్నాము. దీనికి గాను మేము ఆ రోజు దాదాపు ఒక 10 బెంచ్ల్ని కూడా క్రియేట్ చేస్తాము. ప్రస్తుతం 3 బెంచ్లు ముందస్తుగానే మీ సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయడం జరిగినది. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారైన బిపి గీతమ్మ మేడం గారికి మరియు లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారికి, పత్రికా మీడియా ప్రతినిధులందరికీ ఈ సమావేశం ఏర్పరచడం ముఖ్య కారణం ఏంటంటే 12th సెప్టెంబర్ నాడు నేషనల్ లోక్ అదాలత్ ఏర్పాటు చేయబడ్డది. ఈ లోక్ అదాలత్ ద్వారా స్వతంత్ర న్యాయమే కాకుండా కక్షదారుల మధ్యలో విభేదాలు పరిష్కరించుకొని డబ్బు వృధా కాకుండా, టైం వృధా కాకుండా మరియు కక్షదారుల మధ్యలో సామరస్య భావాన్ని పెంచే ఉద్దేశంతో ఈ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఇది 3వ నేషనల్ లోక్ అదాలత్, 1, 2వ నేషనల్ లోక్ అదాలత్ కూడా కక్షదారులు ముందుకొచ్చి చాలా మటుకు కేసులు పరిష్కరించుకోవడం జరిగింది. ఇది కేవలం ఒక న్యాయవాదుల సహకారమే కాకుండా న్యాయ సేవా సంస్థ కృషి ఉన్నది, మీ యొక్క కృషి కూడా ఉన్నది. పత్రికా మీడియా మీ యొక్క కృషి కూడా ఎంతో ఉంది. ఎందుకంటే సమస్యలు పరిష్కరించుకుంటే ఏ విధమైన మేలు జరుగుతుంది, సామరస్య భావన సమాజంలో కలిగి ఉంటారు. కక్షలకు పోకుండా, డబ్బు వృధా చేసుకోకుండా, టైం వృధా చేసుకోకుండా సమస్యలు పరిష్కరించుకునే ఏకైక మార్గం ఈ లోక్ అదాలత్లో సమస్యలు పరిష్కరించుకోవడం. ఇందులో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, ఎన్ఐ యాక్ట్ కూడా చేస్తున్నారు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, ఆస్తుల డిస్ప్యూట్స్ కానీ, క్రిమినల్ కేసులు పరిష్కరించే కొన్ని కేసులు ఏవి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇందులో ఇక్కడ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుంటే ప్రజలందరికీ మంచిదని ఈ ప్రెస్ మీడియాగా నేను విన్నవించున్నాను.